నమస్కారం అండి. విచ్చేసిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ యొక్క సాయంత్రం పూట మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా టీచర్స్ ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఏకాగ్రతని పెంచుకోవాలి, పిల్లల్ని యొక్క మైండ్ పవర్ని ఇంకా బాగా స్టేబుల్గా ఏ విధంగా చేసుకోవాలి అనే యొక్క రకరకాల అంశాలపైన ఈ యొక్క రోజు మనందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మన ముఖ్య అతిథిగా డాక్టర్ సురేష్ సార్, చైల్డ్ సైకాలజిస్ట్ మరియు మైండ్ థెరపిస్ట్. అదేవిధంగా ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఇవాళ పిల్లలు అంటే రకరకాలు అంటే ఈ రోజుల్లో ఒక మంచి ప్రాపర్ మినరల్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్, ప్రాపర్గా పౌష్టిక ఆహారం లోపం వల్ల ప్రాపర్గా పిల్లలు ఎదుగుదల అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ మనం చూసుకుంటే ఒక 10 మంది పిల్లల్లో ఒక 3 నుంచి 4 పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. స్పీచ్లెస్గా స్పష్టంగా మాట్లాడడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ మనం ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ఫిజియోథెరపిస్ట్కి చిన్నప్పటి నుంచే మనం తీసుకుపోవాల్సి వస్తుంది. ఇంతకుముందు ఫిజియోథెరపీ అనగానే మనం ఎప్పుడో ఒక వృద్ధాప్యంలో వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇవాళ స్పీచ్ థెరపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాక్టివిటీస్ కూడా స్టార్టింగ్ డాక్టర్స్ దగ్గర నుంచి మనం ఇప్పుడు చేపించాల్సి వస్తుందండి. ఈ యొక్క భాగంగా ఇవాళ డాక్టర్ సురేష్ గారు నెల్లూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. మా యొక్క నలంద విద్యా సంస్థల తల్లిదండ్రులు అందరూ కూడా ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళకు కూడా ఒక ఫ్రీ కన్సల్టెన్సీ ఇవ్వాలి. పిల్లల్లో ఉన్న బాధలు, వాళ్ళ మెమరీ పవర్ కావచ్చు, ఏకాగ్రత ఏ విధంగా పెంచుకోవడం కావచ్చు, రకరకాల అంశాల మీద ఇవాళ డాక్టర్ గారు మీ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు సార్ చెప్పేది వినడమే కాకుండా మీరు క్వశ్చన్స్ చేయండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ మేము నెల్లూరులో మా యొక్క నలంద బ్రాంచ్లో అక్కడ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా. నాకు తెలిసి సార్ మాట్లాడే ఒక 1 అవర్ తర్వాత ఇంకొక 2 అవర్స్ క్వశ్చనరీ అడుగుతానే ఉన్నారు. వాళ్ళ యొక్క రకరకాల డౌట్స్ని వాళ్ళ పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డౌట్స్ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు దానివల్ల వాళ్ళు ఎంతో నాలెడ్జ్ పొందడం, తర్వాత వాళ్ళు సెటరేట్ చేసుకోవడం వల్ల ఎన్నో మంచి మార్కులు రావడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆహ్వానిస్తున్నాం. ఆయన మంచి మోటివేషన్, మన పిల్లల్ని ఏ విధంగా జ్ఞాపక శక్తి ఏ విధంగా పెంచుకోవాలి, ప్రతి ఒక్క అంశాల మీద ఆయన మాట్లాడడంతో మాకు పిల్లలందరూ కూడా అంటే పిల్లలు ఎంత వర్కౌట్ చేసినా కూడా ఎవరో ఒకరు మోటివేషన్, ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ మోటివేషన్తోనే ఇవాళ మేము ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కొట్టడం జరిగింది. 596, 594 ఇలాంటి ఎన్నో ర్యాంకులు మేమందరూ కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన పిల్లలు 10th క్లాస్ పిల్లలు నెక్స్ట్ రాయబోతున్నారు. వాళ్ళలో కూడా నెక్స్ట్ స్టేట్ ర్యాంక్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఉండాలి, మా యొక్క అతిథులు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఖచ్చితంగా మేమందరం కూడా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని మేమందరం కూడా కోరుకుంటామండి. ఇలాగే మీరందరూ కూడా రావాలి, మా యొక్క పిల్లల్ని బ్లెస్ చేయాలి, మీరు ఎంతో నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఎందుకంటే పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్ అని, ఆ ఆర్ట్ని ప్రాపర్గా మనం చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన పిల్లలు ఇంకా బాగా నెంబర్ 1 సక్సెస్ అవుతారు. సో అదే విధంగా మేము అనుకొని ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనం రకరకాల ఇలాంటి ఒక మోటివేషన్ క్లాసెస్ పెడితే పిల్లల డెవలప్మెంట్ పట్ల ఇంకా బాగుంటుందని మేమందరూ కూడా ఆశించి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.